నమస్కారం. ఎక్స్‌ప్రెస్ 7 న్యూస్‌కి స్వాగతం. న్యాయం కోసం రోడ్డు ఎక్కిన సీనియర్ అడ్వకేట్. చిత్తూరు జిల్లా, చిత్తూరు అర్బన్, చిత్తూరు నడి బొడ్డున గాంధీ విగ్రహం వద్ద న్యాయం కోసం రక్తపు మరకలతో న్యాయం కావాలి అంటూ ఈ నెల 1వ తారీఖున అడ్వకేట్ డీకే కార్తికేయన్ తన కుమార్తె ఏ. కళైసెల్వి గాంధీ విగ్రహం వద్ద పోరాడిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 8 రోజుల కాలంలో న్యాయస్థానం ఏమాత్రం పట్టించుకోనందున ఈ రోజు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్ళు మార్గము మలుపు వద్ద చెరువుకు ఎదురుగానున్న వివేకానంద విగ్రహం వద్ద అడ్వకేట్ కార్తికేయన్ నిరాహార దీక్ష చేపట్టారు. వారి మీద అమానుషంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టన శరవణ మరియు తన అనుచరులపై ఇంకా ఎందుకు చర్య తీసుకోలేదు అంటూ ప్రముఖ న్యాయవాది వి. జయకుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 50 ఏండ్లు అడ్వకేట్గా పని చేసిన 84 ఏండ్ల వృద్ధినిపై దాడి చేయడం చాలా ఘోరం అని తెలిపారు. ఈ విషయానికి లో కార్తికేయన్కు న్యాయం జరిగే వరకు పోరాడుతాము అని తెలిపారు. చిత్తూరు ప్రజలందరికీ విజ్ఞప్తి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులకి, దేశంలో ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి. నా పక్కన ఉన్న వ్యక్తి పేరు కార్తవరాయన్ గారు. సుమారు 50 సంవత్సరముల స్టాండింగ్ అడ్వకేట్గా స్టాండింగ్ ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది, ప్రముఖ సామాజిక సేవా తత్పరుల వారు. అటువంటి ఆయన పైన 50 ఇయర్స్ స్టాండింగ్ అంటే సార్ వయసు 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల సీనియర్ సిటిజన్ని విచక్షణారహితంగా మారణాయుధాలు తీసుకొచ్చి తల మీద వైటల్ పార్ట్ అయినటువంటి తలపైన మారణాయుధాలతో దాడి చేసి గాయపరిస్తే 307 సెక్షన్ రాదా అని చెప్పేసి పోలీసులు ప్రశ్నిస్తున్నాం. మీరు మీ అవసరాల కోసం రాజకీయ నాయకులు చెప్తే ఏమీ లేకపోయినా 307 సందర్భాల్లో ఎందుకు ఈ వివక్ష? వారికి శరీరం అంతా కూడా గాయాలున్నాయి. వారి ప్రత్యర్థుల యొక్క వయసు అంతా, వాళ్ళు ఏ కారణంతో వీరి మీద దాడి చేశారు, వారికి వీరికి ఉన్నటువంటి వైరము, వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకునేది లేదా? గతంలో వీరు చాలాసార్లు పోలీస్ శాఖను నాకు రక్షణ కల్పించండి అని చెప్పి కూడా చెప్పటం జరిగింది. గతంలో వారిపైన నేర చరిత్ర కూడా ఉంది. ఇటువంటి వ్యక్తులు దాడి చేస్తే వారిని పోలీసులు అల్లుల్లాగా తమ కుటుంబంలో అల్లుడికి ఏ విధంగా అయితే మర్యాదలు చేస్తారో ఆ విధంగా అల్లుడులాగా 41 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేసి పంపించటం ఎంతవరకు సమంజసం? ఏంటి ఈ పోలీస్ వ్యవస్థ? ప్రస్తుతం మనం చూస్తున్నాం. రూలింగ్ పార్టీ మారితే ఓ రకంగా, ఈ రూలింగ్ పార్టీ ఉంటే ఇంకో రకంగా ఉండే పోలీస్ వ్యవస్థను చూస్తున్నాం. ఆ సింహాల యొక్క గౌరవ ప్రతిష్ఠ ఏమవుతుంది? గర్వంగా సగౌరవంగా చెప్పుకునేదానికి 4 సింహాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. వాటి యొక్క విలువ ఏంటి? గౌరవ ఎస్పీ గారు చాలా యువకులు, కనీసం మీ తాత వయసు ఉండేవారు. కార్తవరాయన్ గారు సీనియర్ అడ్వకేట్, 84 సంవత్సరాల వయసు. వారంటే కూడా లెక్కలేదా? వారికి తగిన గాయాల గురించి సోషల్ మీడియాలో కానీ విపరీతంగా వచ్చింది కదా. 307 పెట్టినటువంటి పోలీస్ అధికారులపైన ఎందుకు ఆదేశించలేదు? కాబట్టి ఇకనైనా తక్షణమే పోలీస్ శాఖ హత్యా ప్రయత్నం కింద నేరం కార్తవరాయన్ గారికి దాడి చేసిన పైన, అడ్వకేట్ పైన దాడి, సీనియర్ అడ్వకేట్ పైన దాడి,